హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ కబుర్లు. మీరందరూ బాగున్నారు కదండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న పాలిమర్ క్లే జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. సూపర్ లైట్ వెయిట్ ఉంటాయి. వన్ మోర్ థింగ్, ఇవి రియల్వా అనిపిస్తాయి అనమాట మనం పెట్టుకున్నప్పుడు. ఈ జ్యువెలరీ కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి చూపిస్తే మాత్రం నిజంగా అవి రియల్ ఫ్లవర్స్ మనం పెట్టుకున్నామా అలా ఉంటాయి. సూపర్ కలెక్షన్ అండి. మోర్ థింగ్ ఏంటంటే ఈ జ్యువెలరీ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో మీకు బెండ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా బెండ్ అవుతుంది అనమాట. నో మోర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఏం పెట్టుకున్నానో అవి చూపిస్తాను మీకు ఈరోజు. ఈ బుక్ మోడల్ ఇయర్ రింగ్స్ అండి, చూడడానికి సూపర్ క్యూట్ ఉన్నాయి కదా. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. క్లోజప్లో చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఈ క్లే జ్యువెలరీ నేను మెమరీ ఆఫ్ నేచర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, తన దగ్గర తీసుకున్నాను. వీళ్ళ సిగ్నేచర్ డిజైన్ అండి ఈ నెక్ పీస్. వెరీ ఫేమస్ అసలు. తన దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా అందరు ఇష్టపడి తీసుకుంటారు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఫ్లవర్ పెండెంట్. ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి రోజ్ బడ్లా ఉంది కదండి, కానీ ఇది పియోనే ఫ్లవర్ ఉంటుంది కదా అది. సో చూడండి, ఎవ్రీ పెటల్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ అనమాట, బడ్స్ లాగా చాలా బాగున్నాయి. అయితే వన్ మోర్ ఫ్లోరల్ డిజైన్. చక్కగా ఇలా వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకి వేసుకోవచ్చు. మన ఇండియన్ వేర్ మీద కూడా ఈ కలర్స్ చాలా బాగా మ్యాచ్ అవుతాయండి. ఈ నెక్స్ట్ టైం స్టైల్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. మన ఇండియన్ డ్రెస్సెస్ మీద కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇవి. సో ఇలా డిఫరెంట్ సైజెస్, షేప్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ అలా కూడా ఉంటాయి అన్నమాట. నేను చూపించేది ఏంటంటే కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది. చాలా రియల్గా ఉంది. మీనియేచర్ వర్షన్ అనమాట, క్రొసాంట్. నెక్స్ట్ ఏంటంటే ఇది మా రూహి ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎవ్రీ టైం బయటకు వెళ్ళిన ప్రతిసారి ఇవే పెట్టుకుంటాను అంటది. ఏంటంటే కప్ కేక్స్. ఈ ఇయర్ రింగ్స్ కలర్స్ చూడండి, మంచి వైబ్రెంట్గా ఉన్నాయి అండ్ ఫ్లోరల్ డిజైన్తో. సమ్మర్లో మన ఫ్రాక్స్కి వాటికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇవి. ఇప్పుడు మనకి టూలిప్స్కి, గార్డెన్స్కి అలా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి. చాలామంది అడిగారు కూడా ఎక్కడ తీసుకున్నానని చెప్పి. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ సూపర్ డిజైన్ అనమాట. ఈ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ దీంట్లో చాలా కలర్స్ మనకి తన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నావే కాదు, ఇందులో కొన్ని నేను తీసుకున్నానండి. సో తన దగ్గర కలెక్షన్ బాగుంది, ఒకసారి వీడియోలో చూపిద్దామని నేను కొన్ని తీసుకొచ్చాను తన దగ్గర నుంచి. లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. కలర్స్ కూడా మంచి సెటిల్డ్గా ఈ డ్రెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్లా ఉన్నాయి కదండి. ఈ కలర్స్, ఆ ప్యాటర్న్స్ మిక్సింగ్ సేమ్ ఇలానే మ్యాచ్, ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి. ఇది కూడా కొంచెం క్రేజీగా అనిపించింది చూసినప్పుడు. ఏంటంటే టోస్ట్ విత్ ఎగ్. వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి. సో మనకి ఫ్లవర్ వేజ్లోంచి ఫ్లవర్స్ వస్తాయి కదా, అలా ఉంది కదా. టిట్టు కొంచెం దూరం నుంచి చూస్తే అండ్ నా డ్రెస్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మౌంటైన్ అండ్ ట్రీ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇది ఒక ఫ్లవర్ అండి, రియల్ ఫ్లవర్లా అనిపిస్తుంది చూడండి. సేమ్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ తన దగ్గర అవైలబుల్గా లేకపోయినా మన రిక్వైర్మెంట్ని బట్టి తను మనకు కావాల్సిన కలర్స్ అండ్ ప్యాటర్న్స్లో కస్టమైజ్ చేసి కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఈ సింపుల్ వైట్ కలర్ ఇయర్ రింగ్స్. వన్ మోర్ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి మంచి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. అసలు రియల్ ఫ్లవర్స్ కట్ చేసి పెట్టేమో అనిపిస్తుంది. ఊహి కోసమే తీసుకున్న వన్ మోర్ నెక్ చైన్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ డిజైన్ అండి ఇవి. నెక్స్ట్ మా రూహి గడి కలెక్షన్ అనమాట. ఈ సెట్ స్ట్రాబెర్రీ అండ్ పైనాపిల్
ఇదేంటనుకుంటున్నారు, డోనట్ అనమాట. బాగా చేసిందో నిజంగా, రియల్ డోనట్, రియల్ స్ట్రాబెర్రీస్లా ఉన్నాయి. ఇదైతే సూపర్గా ఉందండి. అసలు ఎంత ఎంత బాగా ఎలా చేసింది అనిపించింది. క్లోజప్లో చూపిస్తానండి మీకు. లేడీ బర్డ్ కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు కానీ, బట్ రియల్గా ఈ ఇయర్ రింగ్స్ చూస్తే నిజంగా లేడీ బర్డ్ అక్కడ లీఫ్ మీద ఉందేమో అనిపిస్తుంది. అంత క్లియర్గా నీట్గా చాలా బాగా చేశారనమాట. ఇది ఆ రూహి అయితే వీటికి ఇంక ఎక్సైట్ అయిపోద్ది అనమాట. నేను ఇవే పెట్టుకుంటానని చెప్పి. స్కూల్లో కొంచెం ఇలా హ్యాంగింగ్స్ అలౌడ్ కాదు, కానీ మనము పార్టీస్కి అలాంటి వాటికి పెట్టినప్పుడు అయితే మా రూహి చాలా ఇష్టంగా పెట్టుకుంటుంది ఇవన్నీ. ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ ట్రై చేసింది మా రూహి కోసం అండి. దానికి చాలా ఇష్టం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అలా పెట్టుకోవడం. మా రూహిది సెన్సిటివ్ స్కిన్ అండి, అన్ని మెటల్స్ పడవు. జనరల్గా పిల్లలకి మనం ఏవి పడితే అవి, ఎలాంటి మెటల్స్ అయితే అలాంటి మెటల్స్ పెట్టలేము. మనం చాలా కాషియస్గా ఉంటాం. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అదే భయపడ్డాను నేను. దానికి డిజైన్స్ అన్నీ నచ్చాయి, తీసుకోవాలంటే భయపడ్డాను. బట్ తనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు సర్జికల్ స్టీల్ యూస్ చేస్తున్నారండి. సో ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓన్లీ ఇయర్ రింగ్సే కాదండి, ఇలా కంప్లీట్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ సెట్స్ లా కూడా ఉన్నాయన్నమాట. ఇది నేను తీసుకున్నాను తన దగ్గర యాక్చువల్గా. వన్ మోర్ థింగ్ ఏంటంటే, తను మినియేచర్ వర్షన్స్ కూడా చేస్తుంది. ఇది ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో దోశ, ఇడ్లీ, గారి, చట్నీస్ అనమాట. ఎంత బాగుందో చూడండి ఇది. నెక్స్ట్ డోనట్స్. ప్యాన్ కేక్స్ అండి ఇది. ఇవి వన్ మోర్ ఫ్లవరల్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్. సో ఇది ఒక్కొక్క ఇయర్ రింగ్ చేయడానికి నియర్లీ 1 అవర్ పడుతుంది తనకి. సో హ్యాండ్మేడ్ థింగ్స్ అండి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ తనే చేసుకుంటుంది. చాలా బాగా చేసింది. చూసారు కదా ఈ జ్యువెలరీ కలెక్షన్. మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ పీస్ ఏంటి? మీకు ఏది బాగా నచ్చినా తప్పకుండా కమెంట్ చేయండి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. బీ హ్యాపీ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.